బంగ్లాదేశ్లో అనేక సంస్థల పెట్టుబడి భారతోళ్లే, చైనా వాళ్ళు భారతోళ్లే. అక్కడ ఎస్పెషల్లీ టెక్స్టైల్స్, అక్కడ తయారు చేసే బ్రాండెడ్ బట్టలన్నీ కూడా తయారయ్యేది బంగ్లాదేశ్లో. పత్తి మన దగ్గర నుంచి చైనా నుంచి వెళ్తుంది. కంపెనీలో పెట్టుబడి మన దేశం చైనా వాళ్ళు, వెళ్ళేది యూరప్ దేశాలకి. ఓ రకంగా చెప్పాలంటే 100 రూపాయలకి ఇక్కడ తయారైతే అక్కడ 1000 రూపాయలకు అమ్ముకుంటారు. అలా లాభాలు వస్తుంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద 35% సుంకాలు అమెరికా వేసిన నేపథ్యంలో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ 2.24%, వర్ధమాన్ 3.88%, వెల్స్పన్ 2%, అట్లాగే ట్రిడెంట్, కేపీఆర్ మిల్ అండ్ అరవింద్ లిమిటెడ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు లాభపడుతున్నాయి. వీళ్ళ షేర్ వాల్యూస్ పెరుగుతున్నాయి. అదే సందర్భంలో మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతాయి. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం వెళ్ళి అక్కడ, ఎందుకంటే అమెరికా పంపించినోడే కదా అక్కడ యూనస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ట్రంప్తో మాట్లాడుకుంటే సెట్ రైట్ అవుతుందని చూడాలి.